హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం హెల్దీగా రాగి సేమియాలో స్వీట్ అండ్ హాట్ సేమియా రెసిపీ ఎలా చేయాలన్నది చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి ఎలా చేస్తామనేది చూసేస్తాం. మనం రాగి సేమియా చేయడానికి ముందు ఈ రాగి సేమియాని మనం హాట్ వాటర్లో నానబెట్టాలండి. ఇది 2 టైప్స్ చేయొచ్చు. మీరు హాట్ వాటర్లో నానబెట్టి తీసుకోవచ్చు, లేదా మీరు చల్ల వాటర్లో వేసి స్టీమ్ కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాట్ వాటర్లో 2 మినిట్స్ నానబెట్టి చేయబోతున్నానండి. దానికోసం ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో మనం తీసుకున్న ఈ రాగి సేమియాని మొత్తం వేసేయండి. వేసేసిన తర్వాత అండి మనం ఇప్పుడు ఈ రాగి సేమియాకు పైన నీళ్ళు వస్తున్నంత వరకు హాట్ వాటర్ అనేది పోయాలండి. హాట్ వాటర్ పోసేసి ఒక 2 మినిట్స్ వదిలేమంటే మనకు ఈ రాగి సేమియా అనేది కుక్ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. ఈ విధంగా మనం వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తాం. ఈ మధ్యలో మనం ఈ హాట్ రాగి సేమియా చేసుకోవడానికి కోసం పొయ్యి మీద ఒక బాండ్లీ పెట్టి 2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత పోపు గింజలన్నీ వేయబోతున్నామండి. 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేస్తున్నానండి. అలానే 1/2 టీ స్పూన్ అంతా పొట్టు మినపప్పు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నానండి. అలానే వడపప్పు వచ్చి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ అంతా వేసుకోవచ్చు. ఇవి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో అన్నది వేయాలండి. మనం వేసిన పోపు గింజలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్, ఒక మీడియం సైజు టమాటో, ఒక గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనం వేసిన ఆనియన్, టొమాటోకు సరిపడా మనం ఉప్పు అనేది వేయాలండి. మీరు ఉప్పు వేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేయండి. అప్పుడు మనం రాగి కలుపుతున్నప్పుడు మనకు ఉప్పు అనేది సరిపోతుందండి. ఇలా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ మధ్యలో మనకు ఇక్కడ రాగి అన్నది కూడా 2 మినిట్స్ నానిందండి. ఇప్పుడు ఈ రాగిని మనం స్ట్రైనర్లో వేసి నీళ్ళంతా తీసుకోవాలండి. ఈ విధంగా మీరు ఒక 2 సెకండ్స్ పెట్టారంటే నీళ్ళంతా బయటికి వెళ్ళిపోతుంది. మనకు రాగి పర్ఫెక్ట్గా కుక్ అయి వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ తాలింపులో 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నామండి. అంతే, మనకు ఆనియన్ ఫ్రై అయింది. టొమాటో అనేది 50% కుక్ అవుతే మనకు చాలండి. అలా తింటున్నప్పుడు రాగిలు ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు పోపు అనేది రెడీ అయిపోయింది. పొయ్యిని సిమ్లో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి సేమియా నుంచి హాఫ్ క్వాంటిటీ రాగి సేమియాని మనం ఈ బాండ్లీకి మార్చుకోవాలండి. మార్చుకొని మనం వేసిన ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, పసుపు, కారం అన్నీ ఈ రాగి సేమియాకు పట్టినట్టు మనం కలుపుకోవాలి. ఇలా మిగిలిన ఈ రాగి సేమియాలో స్వీట్ ఎలా చేయాలనేది తర్వాత చూస్తామండి. మీరు కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం ఎక్కువ కలిపేసామంటే ఇది పిండి అయిపోతుంది. అందుకని మెల్లగా మీరు కలుపుకొని సిమ్లో ఒక 20 సెకండ్స్ పెట్టి తీసుకున్నారంటే మనకు హాట్ రాగి సేమియా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, 20 సెకండ్స్ తర్వాత చూసామంటే మనకి రాగి సేమియా అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. అంతే అండి, ఇలా రెడీ చేసుకునే ఈ రాగి సేమియాని మనం సర్వింగ్ బౌల్కి మార్చుకోవడమే. ఇప్పుడు స్వీట్ రాగి సేమియా ఎలా రెడీ చేసుకోవాలనేది చూస్తామండి. మిగిలిన ఈ రాగి సేమియాని ఒక ప్లేట్కి మార్చుకోండి. మీకు ఎంత స్వీట్ కావాలో దానికి తగినట్టు షుగర్ అనేది వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ అంతా గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్. ఇలా మీరు కోకోనట్ వేసి అన్నీ మిక్స్ చేసి తీసుకున్నారంటే మనకు స్వీట్ రాగి సేమియా కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను వైట్ షుగర్ వాడానండి. మీరు ఇంకా హెల్తీగా తినాలని అనుకుంటున్నారంటే ఇక్కడ మీరు బ్రౌన్ షుగర్ కానీ నాటు చక్కెర కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. అది ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి. అంతే, ఈ విధంగా మీరు కలిపి తీసుకున్నారంటే మనకు స్వీట్ రాగి సేమియా కూడా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా వితిన్ 15 to 20 మినిట్స్లో మనం ఈ 2 రెసిపీని చేయొచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా 15 మినిట్స్లో మనకు స్వీట్ రాగి సేమియా అలానే స్పైసీ రాగి సేమియా కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా సేమ్ టైంలో మన హెల్త్కు ఎంతో మంచి అయిన రాగి సేమియాలో స్వీట్ అండ్ హాట్ రాగి సేమియా రెసిపీ ఎలా చేయాలనేది చూసామండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఈ స్వీట్ అండ్ హాట్ రాగి సేమియా రెసిపీని ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రాగి సేమియా రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.